ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యేసు స్వరం కార్యక్రమానికి స్వాగతం. ప్రియులారా, ఉదయకాలం దేవుని వాక్యం మనం చూద్దాం. మత్తయి సువార్త 6:31. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. బాగా వినాలి ఈ మాట. ప్రియులారా, మీకు ఏం కావాలనేది దేవునికి తెలుసని బైబిల్ చెప్తుంది. చాలాసార్లు మనం ఆలోచిస్తూ అది లేదు ఇది లేదని కంగారు పడిపోతుంటాం, తొందరపడిపోతుంటాం. ఆలోచించడం వల్ల ఏం జరగదండి. డిప్రెషన్ రావడం, టెన్షన్ రావడం తప్ప ఏమీ జరగదు. ఆయన అందుకే అంటాడు, మీరు ఆలోచించడం వల్ల మీకు ఏం ఫలితం లేదన్నాడు. ఎవడో చింతించడం వల్ల తన మూరడు పైకి చేసి ఎత్తు చేసుకున్నాడు. చింతించడం వల్ల ఏమీ జరగదు, ఆలోచించడం వల్ల ఏం జరగదు. మరి ఏం చేయాలి? ఆయన చూసుకుంటాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియదండి. తల్లిదండ్రులు తెలుసు. పిల్లలకి ఏ సమయానికి ఏ డ్రెస్ కొనాలో, పిల్లలకి ఏ డ్రెస్ కొంటే బాగుంటుందో, ఎప్పుడు స్కూల్లో వేయాలో అనేది చిన్నపిల్లలు తెలుసు. చిన్నపిల్లల గురించి తల్లిదండ్రులు తెలుసు. మరి పరమ తండ్రికి దేవుడు తెలీదా? నీ అవసరం తీర్చడా? నీకు చేయలేడా? చేస్తాడు. కంగారు పడిపోవద్దు, చింతించవద్దు, బాధపడిపోవద్దు. కానీ తొందరపడిపోద్దు. ఏంటి, నా జీవితం ఇంతేనా, నా బ్రతికి ఇంతేనా, ఇలాగే ఉంటానా, ఈ అప్పులు తీరవా, ఈ బాధలు పోవా, ఈ కష్టాలు పోవా, ఎన్నాళ్ళని అనుకుంటే ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాలం ఇది నీకు కావాలని మీ తండ్రికి తెలుసు. ప్రియుల గమనించాలి. ఏదైనా ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు. తొందరపడిపోతే జరగదు. ముందుగా ఆయన ఇవ్వడు, ఒకేసారి అసలు ఇవ్వడు. ముందుగా ఇవ్వడు, ఒకేసారి అసలు ఇవ్వడు. గమనించాలి. 1వ తరగతి చదివిన పిల్లలకి ఎంఏ పుస్తకాలు తీసుకెళ్ళి పడేస్తాడు, చదవగలరా? 5 సంవత్సరాల పాపకు చీర తీసుకెళ్ళి కట్టుకోమంటే కట్టుకోగలరా? ఆ వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ వస్త్రాలు అలాగే వచ్చేస్తాయి. కనుక సమయం బట్టి దేవుడు చేస్తాడు. మనం ఊరికినే కంగారు పడిపోయి, తొందరపడిపోయి అది లేదు ఇది లేదు అనుకోవద్దు. వీళ్ళరా గమనించాలి. ఇశ్రాయేలు అరణ్యంలో ఏడ్చేశారు, మాకు తిండి లేదు, తిండి లేదు, తిండి లేదు, చచ్చిపోతున్నాం అంటున్నారు. ఎన్నిసార్లు దేవుడిని వాళ్ళు బాధ పెట్టారు. నేను చాలామంది అలాగే ఉంటారు. తెల్లలేసింది కానీ ప్రభు మాకు అది లేదు, ఇది లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, కూతురు పెళ్లి లేదు, కొడుకు ఉద్యోగం లేదు. ఇక ఎంతసేపు కూడా ఇయ్యే ప్రార్థనలు. గమనించాలి ప్రియులారా, మీకు కావాల్సింది ఆయన తెలుసు. మీరు ఊరికినే అది కావాలి ఇది కావాలి ఏడక్కర్లేదు. కొంతమందికి అదే పని, నీకు ప్రార్థన మొదలెట్టారంటే అడుక్కోవడమే. ప్రభు నాకు అది లేదు, ఇది లేదు, ఇదేవ్వా అదేవ్వా, నీకు ఎంతసేపు అడుక్కోవడమే. స్తుతించండి, ఆరాధించండి, గణపరచండి ఉదయం లేచి. అంతేగాని ఎంతసేపు అడుక్కోవడం చేయకండి. ఇవన్నీ మీకు కావాలని. అరణ్యంలో వాళ్ళు ఏడ్చినప్పుడు మోషే అంటాడు దేవుడితో, ఏంటో ఈ గొడవ, తట్టుకోలేకపోతుంది ఇలా గొడవ, అన్నిటికీ ఏడిచేస్తున్నారు, నాకెందుకు వచ్చిన బాధ అన్నాడు మోషే. దేవుడు ఆకాశం నుండి మన్నాను పంపించాడు, కొన్ని లక్షల మంది తిన్నారు. ఆ టైంకి ఇస్తాడు ఆయన. వీళ్ళు తొందరపడిపోవడం తప్ప ఇంకేం లేదు. ఆ టైంకి ఇస్తాడు. ఇచ్చే దేవుడు ఉన్నాడు. 3 దినాలు ప్రసంగం చేసినప్పుడు ఏసే మాట్లాడుతుంటాడు. ఆయన 3 రోజులు బట్టి వీళ్ళు ఉపవాసం ఉన్నారు, ఆకలితో ఉన్నారు, వీళ్ళకి భోజనం పెట్టమన్నాడు ఆయన. అంత శ్రద్ధ ఎందుకు ఆయనకి? విన్నవాళ్ళు వెళ్ళిపోతారు కదా, స్వస్థత పొందిన వాళ్ళు వెళ్ళిపోతారు కదా, బాగున్న వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఆయన ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించాలా? ఏసే ఆలోచించాడు. శిష్యుని పిలిచి అంటాడు, 3 రోజులు బట్టి ఇలాగ వాక్యం వింటూ ఉండిపోయారు, ఆకలితో ఉంటారు, వాళ్ళు భోజనం పెట్టండి అన్నాడు. అంటే ఆయనకి తెలుసు ఆ టైంలో వారు ఆకలిగా ఉన్నారన్న సంగతి. వాళ్ళకి ఏదో పెట్టాలన్న సంగతి కూడా తెలుసు. నీకు ఇవ్వాలన్న సంగతి ఆయన తెలుసు. నిన్ను దీవించాలన్న సంగతి ఆయన తెలుసు. నీ అవసరం తీర్చాలన్న సంగతి ఆయన తెలుసు. నిన్ను ఆదుకోవాలన్న సంగతి ఆయన తెలుసు. నువ్వు బీ హ్యాపీ, అంతే, సంతోషంగా ఉందంతే. ఆ టయానికి అది ఆటోమేటిక్గా జరిగిపోద్ది. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించొద్దు. ఊరికినే ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దు. అది లేదు ఇది లేదని. ఎవరో చింతించటం వలన తన మూరిడి చేసుకొని పెంచుకోగలడు అంటాడు ఆయన. మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి, హ్యాపీగా ఉన్నాడు, అంతే, హ్యాపీగా ఉన్నాడు. నమ్మకం పెట్టండి, అంతే. ఆ టైంకి వచ్చినప్పుడు జరిగిపోతుంది, అంతే. ఎందుకు జరగవు? ఒకవేళ జరగకపోయినా నువ్వు కనిపెట్టు. కంగారు పడిపోయి, టెన్షన్ పడిపోయి, డిప్రెషన్ లోనైపోయి, ఏంటి నా పరిస్థితి అని ఊరికి ఆలోచించొద్దు. ఆలోచించడంలో బుర్ర వేడెక్కిపోతుంది, మనసు పాడైపోద్ది. ఉదయకాలం మాటలు దేవుని బిడ్డ. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు చక్కగా చెప్తున్నాడు, ఇవన్నీ మీకు కావాలని మీ తండ్రి తెలుసు. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పలానా డ్రెస్ వేసుకొని తెలీదు, ఈ బట్టలు కట్టాలని తెలీదు. ఆ టైంకి తల్లిదండ్రులు తెలుసు ఇది వేస్తే బాగుంటుందని. మరి శరీర సంబంధమైన తల్లిదండ్రులు అంత శ్రద్ధ చూపిస్తే మన కోసం సిలువలో ప్రాణాలు ఇచ్చిన ప్రభు ఎంత శ్రద్ధ చూపిస్తాడు. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు. ఏమీ ఆలోచించదు, ప్రతిదీ ఆయనకి తెలుసు.
ప్రతిదీ ఆయన తెలుసు కనుక ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ ధైర్యంగా ముందుకు సాగిపో. అవిశ్వాసం నీకు రానివద్దు, అపనమ్మకం నీకు రానివద్దు, అనుమానం నీకు రానివద్దు. నీకు కావాల్సింది ఎదుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది, తలుపు కొట్టి మరి నీ దగ్గరికి వస్తుంది. కంగారు పడిపోవద్దు, తొందరపడిపోవద్దు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ అటువంటి గొప్ప విశ్వాసంతో నిలబడంతే. నిలబడు, చేస్తాడు ఆయన, ఖచ్చితంగా చేస్తాడు. ఆయన దేవుడు అండి, ద లివింగ్ గాడ్. ఎందుకు చేయడు? చేస్తాడు. ఇవన్నీ మీకు కావాలని మత్తయి 6:37 ఇవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. ఏమన్నీ తింటానికి తిండి కావాలని తెలుసు, వస్త్రాలు కావాలని తెలుసు, రోగం స్వస్థత పొందాలని తెలుసు. అన్నీ ఒక మాటలు చెప్పాలంటే అన్నీ ఆయనకు తెలుసు. మరి ఇంకెందుకు బాధ? హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, స్తుతించండి, ఆరాధన చేయండి, పాటలు పాడండి, మందిరానికి వెళ్ళండి. మామూలుగా ఉండండి, అంత ఆ టైంకి అవి జరిగిపోతాయి. సైకిల్ కావాలని నాకు దేవుడు తెలుసు, సైకిల్ ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు తెలుసు కష్టపడతానని చెప్పి లోన ఇచ్చాడు. నేను ఏది అడగలేదు, దేవుడిని అడగల. అది కావాలి అది కావాలని అడగల. ఆ టైంకి ఆయన ఇస్తాడు నాకు తెలుసు. తర్వాత బండి ఇచ్చాడు, తర్వాత కారు ఇచ్చాడు, ఇస్తుంటాడు ఆయన. మనకు కావాల్సింది మనం దానికోసం ఊరిని గొడవ చేసి ఇది అయిపోయింది, నా పరిస్థితి అలాగైపోయింది, నా పరిస్థితి ఎలాగైపోయింది. చాలామంది చేసే తప్పుడు పని ఏంటి, ఇతరులకు కూడా చెప్తుంటారు, మా పరిస్థితి బాగోలేదు, మా జీవితం బాగోలేదండి, మా కుటుంబం బాగోలేదండి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు. చెప్పకండి, ఎవ్వరు చెప్పకండి మీ బాధలు. దేవుడు తప్ప మీ బాధలు ఎవరికి చెప్పకండి. చెప్పడం వల్ల వాళ్ళు హేళన చేస్తారు తప్ప మీ సాయం చేయరు. వింటారు బాగైనా, అయ్యో పాపం అంటారు, బయటికి వెళ్ళి అంటారు, ఇదేటమ్మా ఇన్ని బాధలు చెప్తాడు, ఎప్పుడు నువ్వు ఇన్ని గొడవలు చెప్తేటావిడి అంటారు. ఎవ్వరికి చెప్పకండి. మరి ఎవరు చెప్పాలి? దేవునికి చెప్పండి. ఆయన వింటాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసం ముందుకు సాగిపోవడానికి పరమ తండ్రి మీకు సహాయం చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ సోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. షేర్ చేయండి. యూట్యూబ్లోకి వెళ్ళండి, నా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి. దేవుడిని కనపరచండి. గాడ్ బ్లెస్ యు.